మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఇంకో నెలలో కొత్త సంవత్సరం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. ఆంగ్ల నూతన సంవత్సరాది 2025 సంవత్సరంలోకి. సో ఈ సంవత్సరం అయినా మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం అనే యాంగ్జైటీ ఎగ్జైట్మెంట్ అందరికీ ఉంటాయి. కాబట్టి ఉగాది రాశి ఫలాల్లో మన మూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు ఇక అన్ని విపులంగా డీప్గా చెప్పుకుందాం. కానీ హెడ్లైన్స్గా అసలు ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోస్లో. దానికంటే ముందు నాకు ఎంతో ఆనందం అనిపించిన అనుభూతిని మీ అందరితో చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇదే డిసెంబర్ 9వ తారీఖున టిఆర్ క్రియేషన్స్ ఛానల్ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. 2018 డిసెంబర్ 9 అంటే 6 సంవత్సరాలు నిరంతరాయంగా వీక్లీ, మంత్లీ స్పెషల్ వీడియోస్ ఏ రోజు స్కిప్ అవ్వకుండా ఫ్రైడే 11 గంటలు అంటే వీక్లీ రాశి ఫలాలు కంపల్సరీ టిఆర్ క్రియేషన్స్ అనే అసలు నిజంగా నాకెంత స్ట్రెస్ రానివ్వండి, నాకు సహకరించనివ్వండి, సహకరించకపోనివ్వండి శరీరం మరి 6 సంవత్సరాల్లో మనకి ఒడిదొడుకులు వస్తాయి కదా ఏవో ఒకటి. అయినా సరే నిరంతరాయంగా మనం అందించగలిగామంటే ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు, ఆ విఘ్ననాయకుడి యొక్క దయ నిజంగా. సో ఎప్పుడైతే నేను ఎన్నో సంవత్సరాలుగా చిన్నతనం నుంచి అనుభవిస్తున్న అనేక ఎక్స్పీరియన్స్ని జ్యోతిష్య శాస్త్రంలో ఇంత మంచి శాస్త్రాన్ని మన చేతుల్లో ఉంచుకొని ఇంకా వేరే వాటి వైపు చూడాలని మనకు ఎందుకు అనిపిస్తుంది? ఈ శాస్త్రం యొక్క గొప్పతనం, గౌరవం, శక్తి అందరిలోకి తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో 2018 డిసెంబర్ 9న మనం ఛానల్ పెట్టడం. నా నెంబర్ వద్దు, నా పేరు వద్దు, ఆస్ట్రాలజీకి పేరు రావాలి, జ్యోతిష్య శాస్త్రానికి పేరు రావాలని ట్రాన్సిట్లో చార్ట్తో సహా గ్రహాల మూమెంట్ ఆధారంగా నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఆ వీక్ సార్ మాకు ఈ వీక్ ఇలాగే జరిగింది, మీరు చెప్పారంటే అలాగే జరుగుతుంది, ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతుంది సార్ అని అందరూ కామెంట్లు పెడుతూ ఉంటే అరే నిజంగా ఈ శాస్త్రం యొక్క విలువ, గౌరవం జనాల్లోకి వెళ్తుంది, ఎస్ మన రీసెర్చ్ కరెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మొదటి రోజు నేను ఎలా అయితే చేశానో 6 సంవత్సరాలుగా ఈ వారం కూడా 6 సంవత్సరాల తర్వాత ఈ వారం కూడా ఫస్ట్ అదే ఉద్దేశంతో అదే రీసెర్చ్తో నేను ప్రతి వీడియో అందించడం జరిగింది. సో అలాగే ఇంకా మనం చాలా అసలు కరోనా ముందు పరిస్థితులు కానీ, లాక్డౌన్ పరిస్థితులు కానీ నెల ముందే మనం ప్రిడిక్ట్ చేసి చెప్పుకోగలిగాం. ఎన్నో విషయాలని మన టిఆర్ క్రియేషన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎన్నో విషయాలను ముందుగానే ప్రిడిక్ట్ చేసి మన ఛానల్లో మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇదంతా ఆస్ట్రాలజీ యొక్క గొప్పదనం, ఆ జ్యోతిష్ శాస్త్రం పరాశర మహర్షి ఇచ్చిన అద్భుతమైన శాస్త్రానికి దండం పెడుతూ, అలాగే అందరూ సార్ మాకు ఇంత మంచి జరిగింది, మీ చాలా ఇంత నెగిటివ్ని తప్పించుకోగలిగాం, మీకు గురుదక్షిణగా కానీ మీకు సపోర్ట్గా కానీ చేయాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఎప్పుడు నేను రెస్పాండ్ అయ్యేవాడిని కాదు కామెంట్లో. అలాగే 1 to 1 person to person కలిసి చెప్తే బాగుంటుంది, మీరు ట్రాన్సిట్ ఎంత బాగా చెప్తున్నారు అనుకున్నప్పుడు. సో అది చాలా ఎస్టాబ్లిష్మెంట్తో కూడింది. ఏం చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మెయిల్ ఐడి ఇచ్చి నెమ్మదిగా జనాల్లోకి వెళ్దాం అని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా ఈ ఛానల్ ఉంటే ఈ ఛానల్ ద్వారా ఇంకా కొంతమందికి మేలు జరుగుతుంది, డెవలప్ అయితే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం యొక్క విలువ పెరుగుతుంది అని అనుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అనేది మనం డిస్క్రిప్షన్లో, ఆ మోర్ దగ్గర డిస్క్రిప్షన్లో మన మెయిల్ ఐడి అలాగే ఎలాగ సపోర్ట్ చేయొచ్చు ఏంటి ఛానల్ మెయిల్ ఐడితో పాటు అన్నీ ఇచ్చున్నాం. సో కాబట్టి ఇంకా ఈ ప్రయాణాన్ని చాలామందికి మన ద్వారా మంచి జరిగితే ఆ యొక్క పరమశివుని దయ వల్ల చాలు అని అనుకుంటూ ఇంకా జ్యోతిష్ శాస్త్రం యొక్క ఈ యొక్క విలువను పెంచుకుంటూ ముందుకెళ్తూ ఉంటాను. సో ఇంకా మనం న్యూ ఇయర్ హెడ్లైన్స్లోకి వెళ్దాం. మేషరాశి వారికి సంబంధించి న్యూ ఇయర్ హెడ్లైన్స్ చూద్దాం. సో న్యూ ఇయర్ హెడ్లైన్స్లో ముఖ్యంగా మన మేషరాశి వారికి చెప్పుకోదగింది ఏంటంటే షష్టగ్రహ కూటమి గురించి. మార్చి 31న ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి గురించి ఈ న్యూ ఇయర్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి జనరల్గా ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో ఏర్పడుతూ ఉంది. అటు అసలు ఆ షష్టగ్రహ కూటమి దాని యొక్క ఎఫెక్ట్స్ అసలు ఎలా ఏర్పడుతుంది మొత్తం కూడా మనం విడిగా వీడియోలు చేసుకుందాం. అది పెద్ద కాన్సెప్ట్ కాబట్టి మొత్తంగా ఈ రాశి వారికి, మేషరాశి వారికి ఏంటంటే ఒక గుడ్డు బ్యాడే ఉందిలేండి, 2 గుడ్ న్యూస్లే. ఏలినాటి శని స్టార్ట్ అవుతూ ఉండటం అనేది గుడ్ న్యూసే. యాక్చువల్గా ఏలినాటి శని స్టార్ట్ అయితే చాలా ఇబ్బందులు అంటారు కదండి. అసలు ఏలినాటి శని స్టార్ట్ అవ్వకపోతే మనిషి అదగలేడు. ఫస్ట్ ఎదుగుదలకు కారణం ఏలినాటి శని మనిషికి.
సో కాబట్టి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, రెండో గుడ్ న్యూస్ ఏంటంటే, ఏలినాటి శని స్టార్ట్ అవడంతో పాటుగా ఇక్కడ ఏలినాటి శని స్టార్ట్ అవుతున్న పీరియడ్లోనే కరెక్ట్గా లాభంలోకి రాహు రావటం. ఇది చాలా అద్భుతమైన పీరియడ్ అనమాట. ఏలినాటి శని స్టార్ట్ అవుతుండగానే నొప్పి తెలియకుండా రాహు లాభంలోకి రావటం, అసలు అది అమోహం. నిజంగా ఆ కాంబినేషన్ మాత్రం చాలా అదృష్టం. సో ఈ విధంగా షష్టగ్రహ కూటమి 1000 స్థానంలో ఏర్పడుతూ ఉన్న ఈ యొక్క మేషరాశి వాళ్ళకి మెయిన్గా. కానీ ఆ ఏలినాటి శని తర్వాత స్టార్ట్ అవుతూ ఉన్న, సో అంటే నెమ్మదిగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. ఈ యొక్క 2025లో ఖర్చులు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి, నెమ్మదిగా ఖర్చులు పెరిగిపోతుంటాయి. సో అదేవిధంగా ఆ ఖర్చులు పెరగడంతో పాటుగా ఏలినాటి శని స్టార్ట్ అవ్వడంతో పాటుగా అలాగే మళ్ళీ రాహు కూడా లాభస్థానంలోకి రావడం అనేది కొంచెం మీకు ఇక్కడ ఏదన్నా మనకి ఇబ్బంది వచ్చినా నొప్పి తెలియనితనంగా కొంత రాహు మనకి చాలా సపోర్టివ్గా ఉంటాడు. సో ఇక్కడ గురువు గారి యొక్క సంచారం చూస్తే జనరల్గా మనకి 2, 3, 4 స్థానాల మీద ఉంది. అంటే మే వరకు కూడా ఆర్థికపరమైన విషయాలు, ధనపరమైన విషయాల్లో చక్కగా వీళ్ళకి మంచి సానుకూలమైన పరిస్థితులు గురుడు క్రియేట్ చేస్తుంటారు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలలు వచ్చేప్పటికి మళ్ళీ గురువు గారు 3వ స్థానంలోకి అడుగు పెడుతున్నారు. సో ఈ 3వ స్థానంలో అడుగుపెట్టిన ఈ సమయంలో సో కొంతవరకు కూడా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి రావడం, కొంచెం హార్డ్షిప్, కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి రావడం ప్రతి పనికి కూడా ఆ 4 నెలలు అలా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో అక్కడి నుంచి గురుడు అతిచారంతో మనకి ఈ ఇయర్ ఎండింగ్కి వెళ్ళా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ రెండింగ్ 3 నెలలు కూడా అతిచారంతో కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు. అది 4వ స్థానం అయింది. ఉచ్చ స్థితిలోకి 4వ స్థానంలో గురుడు వస్తున్నాడు మేషరాశి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ దేనికి ఏంటంటే ఈ రాశి వాళ్ళకి స్థిరాస్తులు వీళ్ళు ఏమన్నా చక్కగా అలవర్చుకోవటం కానీ, సో అలాగే వాహనాలు కానీ, ఏమైనా ప్రాపర్టీస్ కానీ, ఏమైనా గృహానికి సంబంధించిన చేసుకునే ప్రయత్నాలు ఏమైనా ఉంటే చక్కగా అవి కొంచెం ముందుకు వెళ్ళటం కానీ, ఇలాంటి మంచి ఎఫెక్ట్లు కూడా మనకి అక్కడ ఉంటూ ఉంటాయి కొంచెం. సో కాబట్టి గురువు గారు మాత్రం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలలు కొంచెం అనుకూల ఫలితాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇక మనం చెప్పుకున్నట్టు ఏలినాటి శని అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మార్చి నుంచి కూడా శని 1000 స్థాన సంచారంలో జనరల్గా ఉంటూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ ఏలినాటి శని స్టార్ట్ అయ్యి వీళ్ళకి స్టార్ట్ అవుతూ ఉన్నా కూడా ఏదైనా రాహు లాభస్థానంలోకి వచ్చి ఉండటం అనేది అటు కొంచెం దీని పరంగా ఒక పక్క ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉన్నా, ఇంకో పరంగా అయిన ఎక్స్పెన్సెస్కి తగ్గట్టుగా ఇంకా ఏ విషయాల్లో మనం ఇంక ఎటువైపు నుంచి ప్రాఫిట్స్, ఎటువైపు నుంచి లాభాలు, ఇంక ఎటువైపు నుంచి మనకి ఎక్కువ ఉపయోగపడే దారులు ఎటు ఉన్నాయి అనేది ఎత్తుక్కుంటూ ముందుకెళ్తుంటారు. సో అటు కొంచెం మనకి ఏలినాటి శని ఎఫెక్ట్ కనిపిస్తున్నాయి, ఇటు మళ్ళీ కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఉంటా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశికి మనం జనరల్గా అయితే రాహు, గురుడు, శని, కేతువు గురించి చెప్పుకోవాలి న్యూ ఇయర్లో. బట్ ఇప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే శుక్రుడు, కుజుడు ఈ ఇద్దరు గురించి కూడా చెప్పుకోవాలి ఈ సంవత్సరం. ఎందుకంటే శుక్రుడు కూడా రెట్రాగ్రేడ్ వక్రించి ఒకటే రాశిలో 4 నెలలు ఉండిపోతున్నారు. కుజస్తంభన ఆల్రెడీ జరుగుతుంది అక్టోబర్ 2024 నుంచి 8 నెలల పాటు. అంటే 2025 మే ఆఖరు జూన్ వరకు కూడా ఆయన ఇక్కడ కర్కాటకంలోనే నీచ కుజుడి యొక్క స్తంభన జరుగుతుంది. సో ఇక్కడ రాశ్యాధిపతి అయ్యాడు మేషరాశికి. కాబట్టి వాహనాలు నడిపే విషయంలో అయినా, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అయినా, వాహనాలకి సంబంధించి వాటి యొక్క కండిషన్ విషయంలో అయినా, ఇంటి కుటుంబ సభ్యుల మధ్య వచ్చే చిన్నపాటి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ విషయంలో అయినా, ముఖ్యంగా జాబులు, ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ని జాబులో చూపించడం వల్ల ఇటు ప్రొఫెషన్ ఫ్రంట్లో కూడా అనవసరమైన గొడవలు అవుతూ ఉంటాయి. వీటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే ఏలినాటి శని స్టార్ట్ అవుతూ ఉంది, ఇక్కడ వరకు కుజుడు కూడా కొంచెం నీచ రాశిలో ఉన్నాడు కాబట్టి. ఇక శుక్రుడి విషయానికి వస్తే ఆయన ఉచ్చ స్థితిలో 1000 స్థానంలోనే 4 నెలలు ఉంటున్నారు. సో అది ఇష్టపూర్వకమైనవి, మనస్పూర్వకమైనవి. ఇక్కడ షష్టగ్రహ కూటమి నడుస్తున్నా శుక్రుడి యొక్క సంచారం మళ్ళీ 1000లో ఉంది కాబట్టి కొంచెం చిరాగ్గా ఉంటూ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో రాత్రిళ్ళు నిద్ర పట్టనట్టు, కానీ శుక్రుడు అంతలోనే మళ్ళీ మీకు కొంచెం ప్లెజెంట్నెస్ని, కొంచెం మళ్ళీ మానసికమైన హ్యాపీనెస్ని ఇస్తూ ఉంటాడు. మనస్పూర్వకంగా కొన్ని ఖర్చులు పెట్టిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం మే వరకు, శుక్రుడి యొక్క సంచారం 10లో, మే వరకు కుజుడి యొక్క సంచారం 4థంలో జరుగుతూ ఉంది. సో ఈ విధంగా గురుడు కావచ్చు, శని కావచ్చు, రాహు కావచ్చు, ఇక కేతువు కూడా చూస్తే మనకి మార్చి 31 నుంచి ఆయన కూడా 5వ స్థానంలోకి వస్తున్నారు జనరల్గా. మరి రాహు కేతువులు ఎవరో ఒకళ్ళే యోగిస్తారు, ఇద్దరు యోగిస్తారు కదా. రాహు ఆల్రెడీ లాభంలో ఉన్నాడు కాబట్టి
మరి ఇటు కొంచెం లాభానికి సంబంధించి చేసే ప్రయత్నాల్లో కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుని పెట్టాలి. అండ్ లవ్ లైఫ్ విషయాల్లో కానీ సంతానపరమైన విషయాల్లో కానీ వీటి విషయాల్లో కొంచెం కేతు వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్స్ అనేవి ఏర్పడుతుంటాయి. సో యాక్చువల్గా మనం మంత్లీలో వీక్లీలో ఇంకా ఎప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం చెప్పుకుంటూ వెళ్తాం. సో ఇది న్యూ ఇయర్ హెడ్లైన్స్ కింద మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా గురువు గారి యొక్క సంచారం, శని యొక్క సంచారం, రాహు కేతువులు అండ్ శుక్ర కుజుల యొక్క ఎఫెక్ట్స్ ఈ యొక్క 2025 మాసంలో 2025 సంవత్సరంలో ఉండబోతున్నాయి. సో ఇంకా మనం ఇంకా డీప్గా షష్టగ్రహ కూటమి గురించి ఇంకా మిగతా మన ఉగాది రాశి ఫలాల ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు, మూర్తిత్వాలు అన్నిటితో చెప్పుకుందాం. ఇది కొంచెం హెడ్లైన్స్ బ్రీఫ్గా అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.